హలో అందరికి రెడీ అయిపోయినా అయితే ఇవాళ బీచ్ కి వెళ్తున్నాము. డే 2 అన్నమాట. ఇవాళ ట్రిప్ లో గోకర్ణ ట్రిప్. ఈ రోజు డే 2 ట్రిప్. ఈ రోజు మొత్తం ఇక్కడ ఒక 4 బీచ్లు ఉన్నాయంట. ఈ 4 బీచ్లు ఈ రోజు కవర్ చేసేయాలి. రేపు మళ్ళా టెంపుల్స్ కి వెళ్ళేది ఉంది. సో బీచ్ మొత్తం ఈ రోజు ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇప్పుడు నుంచి ఇంకా నైట్ 7:30 8 అయినా సరే, చీకటి అయినా సరే పిల్లల్ని అక్కడ ఫుల్గా వాళ్ళకి తృప్తి తీరే వరకు ఆడిపించి ఆ తర్వాత రూమ్కి వస్తాము. ఈ రూమ్ అవతారం చూపిస్తా లాస్ట్లో అన్నా కదా, పెద్దగా ఏం మారలేదు, బాగుంది. ఎందుకంటే నిన్న నైట్ వరకు పిల్లలు పూల్లో ఆడుకున్నారు, ఇంటికి లోపలికి వచ్చారు, రూమ్లోకి తిన్నారు, పడుకున్నారు, కాబట్టి నీట్గానే ఉంది. ఇప్పుడు వేరే రూమ్లోకి వెళ్తున్నాము. ఎందుకంటే ఇది ఓన్లీ 1 డేకే మేము బుక్ చేసుకుంది. ఇప్పుడు ఇది వేరే వాళ్ళు తీసుకున్నారంట. ఈ రిసార్ట్లోనే మేము వేరే రూమ్లోకి షిఫ్ట్ అవుతున్నాము. ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎట్లుంటుందో ఏందో తెలియదు కదా, అందుకని 1 డే చేసుకున్నాము. ఆ తర్వాత బాగుంటే కంటిన్యూ చేద్దాం, బాగాలేకపోతే వేరే రిసార్ట్కి వెళ్దాం అన్నట్టు అనుకున్నాము. బాగుంది కదా అని చెప్పి ఇప్పుడు ఇంకొక డే ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా అయిపోయింది, అందరు రెడీ అయిపోయాము, ఇంకా వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళి ఫస్ట్ ఓం బీచ్, అక్కడ శివుడు ఉంటాడంట. టెంపుల్ ఉంటుంది కదా, నేను కొంచెం మంచిగా రెడీ అవుతా అన్న. అయితే అది టెంపుల్ అంటే ఏదో చిన్న ఒక కోయల లాగా ఉంటుందంట. సో అక్కడ వెళ్ళి ఆ తర్వాత బీచ్లో గేమ్స్ ఉన్నాయి, ఇవన్నీ డిఫరెంట్వి. అంటే హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, బుక్ చేసుకోవాలంటే కాంబో లాగా బుక్ చేసుకోవచ్చు అని. చేసుకోలేదు, మేము అక్కడ వెళ్ళాక చూద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా అక్కడ వెళ్ళాక అసలు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. మా దారి సైడ్ ఇక్కడికి చూస్తుంది. అందుకే నా క్లాసెస్ బాగా మా మమ్మీ వాటర్ బాటిల్ మర్చిపోయింది. కానీ guys, thanks for watching Anjita's channel. Bye. అయినా ఒక లైక్ చేసుకొని ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసి ఇంకా షేర్ చేసుకోండి. సో వాచింగ్ Anjita's world. Bye. స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇప్పుడు కార్ తీసుకొస్తే బెనిఫిట్ ఇదే, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము కార్లో రావడానికి మెయిన్ రీజన్సే అవి. ఊరికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అంటే దగ్గరగా కార్లో వెళ్ళొచ్చు అనుకుంటే ఎందుకు వెళ్తామంటే ఇట్లనే లోకల్లో వెళ్ళడానికి కొద్దిగా మనకి పిల్లలు ఉంటారు కదా, కంఫర్ట్ ఉంటది అనమాట, వెళ్ళొచ్చు హ్యాపీగా. అదే వెహికల్ లేకపోతే చాలా అవస్థలు, అందరినీ అడుగుతూ ఉండాలి, దొరకదో తెలీదు, అట్లా ఇబ్బందులు ఉంటాయి. సో పిల్లలు అయితే రెడీ అయిపోయినారు మంచిగా. మెయిన్ వీళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారో, అందుకే వీళ్ళు అక్కడ వీళ్ళని ఏ గేమ్స్ అయితే అలో చేస్తారో అన్ని గేమ్స్ కి బుక్ చేద్దామని డిసైడ్ అయిపోయినాము. మోస్ట్లీ నేను మా వారికి అంటే తప్పదులే, వీళ్ళని ఆడిస్తూ ఆయన కూడా ఆడాలి. నేనంటే పెద్దగా వాటర్లోకి దిగను, ఎందుకంటే నాకు అంతగా వాటర్లో ఆడాలి అట్లా అని ఏముండదు. వీళ్ళ కోసమే ఇప్పుడు ఈ ట్రిప్ కూడా. కాబట్టి ఇంకా వీళ్ళకి మాత్రం వీళ్ళని ఏవేవి అలో చేస్తారో అవన్నీ తీసుకొని వీళ్ళని బాగా ఆడించుకొని నైట్ వరకు లేట్ అయినా సరే బయటనే ఎంజాయ్ చేసి ఫుల్గా ఇంకా రూమ్కి రావాలని డిసైడ్ అయినాము. చూడాలి ఇంకా అప్పుడు వీళ్ళు బోర్ కొట్టి పోదామంటే ఇంకా వస్తాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మేమున్న రిసార్ట్ నుంచి బీచ్ 10 కిలోమీటర్స్ ఉంది, వెళ్తున్నాం. బుజ్జి కన్నా ఒక హాయ్ చెప్పచ్చు కదా. నువ్వు చిటి బుజ్జి కన్నా, నాన్న నా బుజ్జి కన్నా, అన్నయ్య నా బంగారు బుజ్జి కన్నా, మీరు ముగ్గురు నా బుజ్జి కన్నాలే. షేక్ అవుతుంది తల్లి, రోడ్డు బాగాలే. అర్రే గుండు మల్లిగా
పట్టుకోమ్మా పట్టుకో, నేను మెల్లగానే పోతున్నా కానీ షేక్ ఉంది రోడ్డే అట్లా. మన నలుగురం చూడు అసలు ఎంత బాగున్నామో. బుజ్జి పిల్లలకి మాత్రం సన్ గ్లాసెస్ బుక్ చేసినావు, మరి నీకు నాకేమైంది? నేను చేశానంటే వద్దన్నావుగా. అంటే ఎట్లయినా వీళ్ళు ఇరగొట్టేస్తారుగా, అయినా చేసుకోవాల్సింది తీసుకోవాల్సిందేమో. లాస్ట్ మినిట్ అవి నీవి, అయినా వీళ్ళ షాపింగ్లే సరిపోయినాయి మనకి. నాన్నకి 3 or 4 ఉండే తల్లి. మీ అన్నయ్య ఏడా అన్ని ఇరగొట్టేసినాడు. అన్ని రేట్లు ఎంతెంత ఎక్కువ రేట్లు ఉండే అన్ని ఇరగొట్టి పడేసినాడు. ఇంకా అప్పటి నుంచి అద్దాలు కొనడమే మానేసినాం మేము. ఎందుకంటే నాకు ఒక 2 ఉండే, మా వారికి ఒక 4 దాకా ఉన్నట్టున్నాయి మంచి మంచివి. మళ్ళీ చాలా కాస్ట్లీ ఉండే. పిల్లలు పుట్టాక అన్ని పోయినాయి. పోయిన తర్వాత మాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. అంటే వీళ్ళని చూసి అమ్మా వీళ్ళని వేసుకొని మేము ఇప్పుడు అద్దాలు పెట్టుకునే అంత సోకులు అంత ఇదిలో లేమురా, సాల్లే వద్దన్నట్టు అనుకున్నాం అనమాట. ఇంకా ప్రతిదీ వీళ్ళదే అయిపోయింది. అంటే వీళ్ళు ఇట్లుండాలి, వీళ్ళు అట్లుండాలి, వీళ్ళు ఇట్లా కనిపించాలి అనేది అయిపోయింది తప్ప వీళ్ళని పెట్టుకొని మేము బాగా రెడీ అవ్వాలి, మంచిగా ఇట్లా తిరగాలి అనేది అయితే పోయింది. ఇది నిజంగా అందరు పేరెంట్స్ కి దూరం ఏం లేదు, ఎంత 7 kilometers చూడు. ఇది అందరు పేరెంట్స్ కి ఒక దశలో ఫీల్ అవుతారు. ఇంకా మళ్ళా పిల్లలు పెద్దగా అయినాక కొంచెం మారుతామేమో మేము కూడా. ఇప్పుడైతే అట్లా వీళ్ళ వల్లనే ఇంట్రెస్ట్ అంతా పోయింది. చేసినాము. ఇంకా ఇక్కడి నుంచి ఒక 1 kilometer వరకు బీచ్కి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్తున్నాం. బాగుంది అసలు. ఎలా ఉందంటే మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. నిజానికి ఫారెస్టే అనుకోండి. ఇక్కడ హోమ్ స్టేస్ కూడా చాలా ఉన్నాయి. అంటే తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే హోమ్ స్టేలు ఉన్నాయి. 700 నుంచి ఉన్నాయి రేట్లు. కాకపోతే చెప్పలేం అవి ఎట్లుంటాయి, మనం ఎంతవరకు సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంటుంది అనేది మనము చెప్పలేము. కానీ హోమ్ స్టేస్ కానీ ఈ వాతావరణం అంతా ఒక ఫారెస్ట్ లుక్ చూస్తే అది చూడండి అసలు. అబ్బా ఫారెస్ట్ లాగా, ఫారెస్ట్ లాగా కాదు, కొండలు. ఇప్పుడు మేము కొండ పైకి ఎక్కినాం, మళ్ళీ కొండకు దిగినాం. అంటే ఒక కొండ ఎక్కి దిగితే ఈ బీచ్ ఉంది, ఓం బీచ్ అన్నమాట. ఇక్కడ అన్నీ అంటే వెహికల్లో రాని వాళ్ళకి ఆటో, సపరేట్గా స్కూటీస్ కూడా ఇస్తున్నారు. కాస్ట్ ఎంత అనేది తెలియదు కానీ స్కూటీ ఫెసిలిటీ ఉంది, క్యాబ్స్, ఆటోస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి అంత బీచ్ సూపర్ అంటే సూపర్. ఆ సౌండ్ అదంతా. ఇంత పొద్దున్నే ఎవరు రానట్టున్నారు, మేమే ఉన్నట్టు అనిపిస్తుంది బీచ్లో. ఇదిగోండి నిర్మానుషంగా ఎండ కొడుతుంది. వావ్, నాకైతే ఫుల్ నచ్చేసింది, చాలా బాగుంది. ఇదిగోండి చాలా పెద్ద ఉంది. అండమాన్లో బీచ్ అంత లుక్ అసలు అంత బాగుంది, చాలా నీట్గా ఉంది చెప్పాలంటే.
అంటే కనిపించే వరకు నీట్గా ఉంది, చెత్త చెదరం ఏం లేకుండా. మార్నింగ్ కదా, అంటే ఇప్పుడు టైం 9 అవుతుంది, ఎవరు లేరు ఇక్కడ. 9 అవుతుంది కాబట్టి ఇంకా ఎవరు రాలేదేమో, మేబీ ఈవినింగ్ వరకు వస్తుండొచ్చు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, చాలా బాగుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆగాము. బీచ్ వ్యూలో ఆపోజిటే ఈ రెస్టారెంట్ ఉంది. వ్యూ అంతా కనిపిస్తూ చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ కూడా మొత్తం చెట్లతో నేచర్కి దగ్గరగా ఉన్నట్టుంది అసలు. అయితే ఇదంతా ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా గోకర్ణలో ఓమ్ బీచ్లో ఉన్నాం అనమాట ఇప్పుడు మేము ప్రెజెంట్. ఇక్కడ శివుడిది టెంపుల్ ఉందన్నారు కానీ ఇంకా కనిపించట్లేదు, వెతుకుతున్నాము, వెళ్ళి చూడాలి. అంటే టెంపుల్ అంటే పెద్దగా కాదు అని విన్నాము, చిన్నగా ఉంటుందంట. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి తినిపించేసుకొని ఇంకా వెళ్తాము. 9 అయింది కదా, 9:30 అవుతున్నట్టుంది. ఇంకా వెళ్ళి అక్కడ చూసుకొని ఇంకా పిల్లల్ని ఇక్కడ వదిలేయడమే. వ్యూ ఎట్లుందో ఇక్కడ కూర్చున్నాం కదా, చూపిస్తాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది. అయితే ఇంక ఇప్పుడు పిల్లలు ఆడిపించే కంటే ముందు మనం ఫొటోస్కి పోజులు ఇవన్నీ ఇవ్వాలి కదా, దానికోసం వెళ్తున్నా. చూడండి, చెప్పులు వదిలేసిపోతాయి ఎందుకన్నా. తల్లి నా చెప్పులు తీసుకెళ్ళమ్మా, అక్కడ పెట్టయిపో బంగారు. రావద్దు నాన్న, చెప్పేది నండి, మీరు రావద్దమ్మా. అంత సాహసం చేయలేనులే బుజ్జి, అది చూస్తే ఆడ ఎట్లుందో ఏమో. వద్దులే, నాకు భయం వేస్తుంది ఈడ వరకు ఉండి చాలు. పిల్లలు ఎంజాయ్ చేసేది ఇంకా చూడాలి, చూపిస్తా మీకు కూడా. ప్రజెంట్ అయితే పెద్ద ఫ్లో ఏం లేదు, మనుషులు ఏం లేరు. ఎందుకంటే నాకు తెలిసి పొద్దున్నే అయినా వస్తారు కదా, రాలేదేమో మేబీ. ఎండ మాత్రం చాలా తెలుస్తుంది, ఎందుకంటే బీచ్ సైడ్ కదా, కొంచెం ఎండ ఉన్నా ఆ వాటర్ రిఫ్లెక్షన్ అనేది, ఆ వేడి అగడు చాలా ఉంది, వేడి మాత్రం. ఇంకా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. గేమ్ షోస్ అన్నారు, ఇక్కడ ఏం గేమ్ షోస్ కూడా కనిపించట్లేదు, మరి ఈ బీచ్లో ఉండవేమో, చూడాలి. వేవ్స్ అన్నీ చాలా బాగా వస్తున్నాయి, మేబీ దానికోసం కూడా అని లేవేమో. పద, అది మొత్తం చించేసుకున్నావు నాన్న. పిల్లలు ఎంత ఎక్సైట్ అవుతున్నారో.
అయిపోయింది. హోమ్ బీచ్లో కాసేపు ఆడుకున్నారు పిల్లలు. ఇంకా వేరే బీచ్కి వెళ్దామని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాం. చాలాసేపు ఆడారు, కానీ వీళ్ళకి ఎంతసేపు ఆడినా తనివి తీరదు. ఇంకా ఇంకా ఆడాలనిపిస్తుంది. ఇంకా వేరే బీచ్కి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఉండే కొద్ది మనుషులు కూడా జర ఇంతసేపు లేదు ఫ్లో అంతా, కానీ ఇప్పుడు వస్తున్నారు. మనం ఇంకా చూసే ఉన్నాయి కదా, ఇది కాకుండా ఇంకా 3 బీచ్లు చూడాలి. సో అక్కడికి వెళ్దామని. ఇంకోటి వాటర్ గేమ్స్ ఏవి హోమ్ బీచ్లో లేవు. హోమ్ బీచ్లో వాటర్ గేమ్స్ లేవు. సో వేరే బీచ్లో ఉంటాయేమో, ఇంకా వెళ్ళి చూడాలి. చూసి అక్కడ పిల్లలతో ఇంకా వాటర్ గేమ్స్ ఆడిపిద్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఇంకా అటు వెళ్తున్నాము. వెళ్ళాక ఆ బీచ్ ఎలా ఉందో చూపిస్తాం. మెయిన్ థింగ్ ఇక్కడ వేడి ఎక్కువ ఉంది. ఆబ్వియస్గా మనకి ఏ బీచ్ల దగ్గర అయినా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనుకోండి, అది వేరు. ఎండ వేడి కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎక్కడ బీచెస్ దగ్గర అయినా కూడా. ఇక్కడ ఎండాకాలం కదా, అందులోనూ ఈ వేడి ఇంకొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. బయటంతా బాగుంది. ఈవెన్ ఇక్కడ బీచ్లో కూడా చెట్టు కింద కూర్చుంటే చాలా చల్లగా హాయిగా ఉంది. కానీ కొంచెం చెట్టు నుంచి పక్కకు వస్తే మాత్రం గాలి చాలా తోలుతుంది. ఎంత గాలి వచ్చినప్పటికీ కొంచెం ఆ వేడి అదంతా ఎక్కువగా ఉంది. దానికి తోడు ఈ బ్యాగులు, పిల్లల బట్టలు, వాళ్ళ బొమ్మలు, ఇవన్నీ మొయ్యలేక ప్రాణం చచ్చిపోతుంది అనమాట. మేము వచ్చింది ఆడుకోవడానికి కంటే కూడా ఎక్కువగా ఇలా సామాన్లు మోసే లగేజెస్ లాగా అయిపోయింది పరిస్థితి. వాళ్ళ నాన్నని చూడండి ఒకసారి. వాళ్ళ నాన్న పరిస్థితి అయితే మరీ ఘోరం. పిల్లలకి బట్టలు వేయడం, తీయడం, అదిగోండి అట్లా. అలా చెప్పులు, వాళ్ళు ఇప్పేసిన బట్టలు. నా దగ్గర ఒక మూట ఉంది, అందులో వాళ్ళ టాయ్స్, ఇంకా మా ఫోన్లు, పర్సులు, వాలెట్, ఇవన్నీ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ మనం రూమ్లో పెట్టలేం కదా, క్యారీ చేయలేం కదా. అవన్నీ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నా. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి బీచ్కి సంబంధించినవి అన్నీ క్యారీ చేస్తున్నారు. కొంచెం ఇది కూడా ఒక కష్టం అయిపోయింది మాకు. మెయిన్ పిల్లలతో వచ్చినప్పుడు పేరెంట్స్కి ఎంజాయ్ కన్నా కొంచెం ఇదే ఉంటుంది. ఎంతమంది కనెక్ట్ అవుతారు ఈ మాటకి. మా వాడు ఇప్పుడు నాకు చెప్పిన స్టోరీ ఏం తెలుసా, అమ్మ హోమ్ బీచ్ వాటర్ నాకు కళ్ళలోకి వచ్చినాయి, అందుకే నేను హోమ్ బీచ్ పోదామన్నా అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు వచ్చింది హోమ్ బీచ్కే అనుకోండి, కానీ వాడు అట్లా అంటున్నాడు. అలా ఉన్నారు మా వారు. వెళ్ళిపోతున్నారు నాయన, నా వల్ల అవ్వట్లేదు. అంత నాన్ వెజ్ తిన్నా బలమంతా ఎడబెడుతున్నాను తెలియట్లేదు. ఇక్కడ బ్రేక్ తీసుకుంటాం. పోయమ్మో పోయమ్మో బుజ్జి, అలసిపోయినావానే. మా వారు పాపం మరి వేడి ఎక్కువ ఉంది ఆయనకి. ఎందుకంటే డే మొత్తం ఆఫీస్ ఏసీలో ఉంటారు కదా, మోస్ట్లీ ఏసీలో ఉంటారు. ఇంటికి వస్తే ఈవినింగ్ వస్తారు, ఇంకా ఆబ్వియస్గా తినుడు పండుడు ఏసీ రూమ్లోనే. అక్కడ ఉండి ఉండి ఆయనకి వేడికి వచ్చే వరకు అస్సలు అవ్వట్లేదు. అంటే చెమటలు ఎక్కువ అవుతున్నాయి కొంచెంకి. అందులోనూ నిజానికి పిల్లల్ని మేనేజ్ చేయడం కూడా మొత్తం ఆయనే తీసుకుంటున్నాడు. దానివల్ల కూడా ఇంకా చెమటలు ఎక్కువ. ఆయనకి వేడి ఇంకెక్కువ తెలుస్తుంది. నాకంటారా, నేను ఎంత పెద్దగా ఎక్కువ ఏసీలో ఏముండా, పండుకునేటప్పుడే ఏసీలో, మిగతా అంతా ఇంట్లో పని చేయాలి కదా. ఏసీలో కూర్చుంటే పని అవ్వదు కాబట్టి, పని చేయాలి కాబట్టి కొంచెం నా బాడీ తట్టుకుంటుంది. అందులోనూ నాన్ వెజ్ తింటుంటా కాబట్టి కొంచెం నా ఒళ్ళు తట్టుకుంటుంది. కానీ ఈ వేడికి మా వారి వల్ల మాత్రం అవ్వట్లేదు. చాలా వేడైపోతుంది. ఈవెన్ మా ఊరికి వెళ్ళినా మా వారంతే. అందులోని ఇది సాల్ట్ వాటర్ కదా, ఎంత సన్ స్క్రీన్లు పెట్టినా సాల్ట్ వాటర్కి వచ్చినప్పుడు కొంచెం ట్యాన్ అయిపోతారు. కొంచెం ఆ ట్యాన్, స్వెట్టింగ్, దీనివల్ల ఆయన బాగా స్ట్రెయిన్ అయ్యారు. నేనంటే వాటర్లోకి పెద్దగా అస్సలు దిగలే. ఏదో కొద్దిగా పిల్లల్ని పట్టుకోవడానికి అది. ఓకే, వేరే బీచ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళాక అక్కడ ఎట్లుందనేది చూపిస్తా. ఇక్కడ జ్యూస్ తాగడానికి ఆగాము. స్టెప్స్ ఎక్కగానే ఇంకా జ్యూస్ షాప్ ఉంది. ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్, పిల్లలకి థమ్స్అప్లు, నేను మా వారేమో జ్యూస్ తీసుకుంటున్నాము. ఇంకా తాగేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఇవాళ ఏం చేయలేదు, కాఫీ తాగాను. అంటే మార్నింగ్ లేవగానే బెట్టి మళ్ళీ కాఫీ, ఇప్పుడు జ్యూస్. ఈ జర్నీస్లో నాకు ఎందుకో
తినలేకపోతున్నా ఎక్కువగా అనిపించింది. సో ఇప్పుడు ఇంకా ఈ జ్యూస్ తాగేస్తే ఇద్దరం తాగుతాం. ఒకటే చెప్పాం కానీ ఇద్దరం షేర్ చేసుకొని తాగేస్తాం. కొంచెం ఎనర్జీ రాగానే మళ్ళీ ఇంకా కొంచెం దూరం ఉంది, అక్కడ వెళ్ళి వేరే బీచ్కి వెళ్ళాలి. అక్కడన్నా గేమ్స్ ఉన్నాయో లేదో చూడాలి. మనకి ఇక్కడ ప్లేస్ తెలియదు, అందులోనూ మనం ఓన్గా వచ్చాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్ని కనుక్కోవడానికి. చూడు లక్కీ, అరే రే పిల్లల ఫేసులు కూడా అసలు ఎట్లా అయిపోయినాయి అంటే, ఒకటి వేడి ఇంకోటి సాల్ట్ వాటర్, ముఖాలన్నీ ఎర్రగా వాడిపోయినాయి. ఇంటికి పోయే వరకు ఎంత నల్లగా అయిపోతారో. చాలా స్ట్రెయిన్ అయిపోయినారు వీళ్ళు కూడా. ఎట్లుంది ఇది? కుక్కం సోడా అంట. అంటే ఇది ఇక్కడ పెట్టారు, సమ్మర్ వెయిట్ లాస్ డ్రింక్ అని కూడా పెట్టారు ఇక్కడ. సమ్మర్ వెయిట్ లాస్ డ్రింక్ అంట. సో ఎట్లుంటుందో టేస్ట్ లేదు. సోడా ఉన్నట్టుంది, ఉప్పగా తీయగా సోడా ఇట్లా అంతా. నాకేమంత నచ్చలేదు. ఆగేసి ప్లీజ్ ఆగే. ఇంకా నేను రాగి జావేమో అనుకున్నా, కుక్కుమ అంటే వెరైటీగా ఉంది కదా, రాగి జావేమో అనుకున్నా. తీరా చూస్తే అది ఏదో సోడా కానీ. నేను సోడాలు పెద్ద రాలేను. కార్లో వచ్చి కూర్చున్నాము. అయితే ఈ బీచ్ ఓమ్ బీచ్ కదా, ఓమ్ బీచ్ నుంచి ఇప్పుడు మేము హెవెన్ బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ 15 కిలోమీటర్స్ ఉంది. సేమ్ అది కూడా డౌన్కే ఉందంట. అంటే నాకు తెలిసి అది ఇంకో కొండ ఎక్కి దిగాలేమో. కొండల మధ్యలలో బీచ్లు ఉన్నట్టున్నాయి. ఇదైతే కొండ తర్వాతే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ 15 కిలోమీటర్స్ పోతే అది వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. మళ్ళీ మేము అక్కడ వెళ్ళి ఏ టైం అవుతుందో. నాకు తెలిసి అదే పెద్ద బీచ్ అనుకుంటున్నా ఉన్న బీచెస్లో. ఎందుకంటే జర మోడర్న్గా అన్నీ చిన్నవేనా? అన్నీ చిన్నవే అంట మా వారు అంటున్నారు. మరి గేమ్స్ ఎక్కడనే? ఇక్కడ లేవు. అదే గేమ్స్ అయితే ఇక్కడైతే ఏం లేవు. బోటింగ్ కానీ గేమ్స్ కానీ ఏం లేవు. కానీ అక్కడక్కడ బోట్స్ పెట్టున్నారు ప్యాకేజెస్ తీసుకోమని, అంటే గేమ్స్ వీటిలో. మరి అది ఏ బీచ్లో చేపిస్తారో తెలీదు. ఇక్కడైతే ఫ్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే జనాలందరూ ఇంక ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళేది హెవెన్ బీచ్కి. మేబీ అక్కడ ఏమైనా ఉండొచ్చేమో చూడాలి. ఇంకా అక్కడ వెళ్ళాక చూపిస్తాం. ఇప్పుడే ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మేము ఓమ్ బీచ్ నుంచి హెవెన్ బీచ్కి రిటర్న్ అవుతున్నాం కదా. ఈ దారిలోనే కుడ్లు బీచ్ అని బోర్డు ఉంది. సరే ఇదేదో వెళ్దాంలే, దగ్గరే కదా అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఇటు తిరిగామన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్ అనుకోండి, అంటే టర్నింగ్ మాత్రమే. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఇంక ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి, మీకు కూడా చూపిస్తాం. కుడ్లు బీచ్కి వచ్చేసినాము. అయితే ఈ రోడ్డు పోయేదానికి ఎంత భయంకరంగా ఉందంటే, ఈవెన్ మాకు ఇది దొరకడానికి కూడా అంతే భయంకరంగా ఉంది. ఇక్కడ కారు పెట్టాక కూడా చాలా దూరం నడవాలంట. అయితే కారు పార్కింగ్కి 100 రూపీస్ తీసుకున్నారు. చాలా ఎక్కువ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఇక్కడ మేము కాసేపే ఉంటాం కదా. ఇక్కడ రెస్టారెంట్ ఉందంట, చూడాలి. అసలు ఈ రోడ్డు ఎట్లుంది తెలుసా? మీరు చూడండి, ఈ రోడ్ చూసిర్రా అసలు ఎంత నీళ్ళు పొయ్యి నీళ్ళకి దారి ఏర్పడుతుంది కదా కొండల మధ్యలో, అట్లుంది నడవడానికి. అంత ముసలోళ్ళు అయితే రాలేరు ఇప్పుడు ఇటు. ఏదో కొంచెం ఏజ్ ఉన్న చిన్నపిల్లలు మనలాంటి ఏజ్ వాళ్ళు అయితే వస్తారు, కానీ కొంచెం ముసలోళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు అయితే అసలే రాలేరు. అంత భయంకరంగా ఉంది ఇది. ఇంకా వెహికల్స్ పోయేదానికి రోడ్ రూట్ ఏం లేదంట. ఇవన్నీ ఇల్లులు, కానీ ఇల్లులు కాదు, ఇక్కడ ఉన్న రిసార్ట్ లాగా, అంటే రూమ్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఏమంటారు, అది టెంట్ హౌస్, అదే నైట్ స్టే కూడా ఉంది. నైట్ స్టే, టెంట్ హౌస్ స్టే కూడా ఉంది. మరి కాస్ట్ ఎంత అడుగుతారో తెలియదు, కానీ బీచ్కి దగ్గరలో, బీచ్లోనే అనుకోండి, ఇంకా గోవా టైప్లో లాగా, గోవాలో ఉన్నట్టుగా బీచ్లో. ఇదో అదంతా ఫారెస్ట్, మొత్తం ఇదంతా ఫారెస్ట్. కానీ ఫారెస్ట్, ఈ రోడ్లు, చెప్పులు వేసుకొని, నా చెప్పులు ఇంతసేపు నీళ్ళల్లో ఉండి ఏడు జారి పడతాను అన్నట్టుంది. ఎంత దూరం వెళ్ళాలో, ఇక్కడ నుంచి కొంచెం దూరం అన్నారు, చూడాలి. కొంచెం దూరం వెళ్ళాక ఇంకా బీచ్ అంట. కంపల్సరీ నడుస్తూనే వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ అన్నీ కూడా, ఎందుకంటే అన్నీ కొండల్లో ఉన్నాయి మనకి బీచెస్. కొండ దిగి
ఎక్కి దిగాక బీచ్లు ఉన్నాయి. ఆ దిగే ప్రాసెస్లో ఏంటంటే మనకు వెహికల్స్ వెళ్ళేటట్టు లేవు, స్టెప్స్ ఉన్నాయి. సో చాలా వరకు అయితే మేము దిగిన ఇప్పుడు రెండిట్లోనూ నడవవలసిన పరిస్థితే ఉంది. కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు అయితేనే ఇక్కడ సర్వైవ్ చేయగలుగుతారు. వచ్చేసినాము. ఏ బీచ్లో చూసినా ఎవ్వరు కనిపించట్లే. ఆ బీచ్కి మేమే వస్తున్నామా మేమే ఉన్నామా అన్నట్టుందనమాట. బీచ్ అయితే వచ్చేసాము, ఇక్కడికి చూపిస్తా. బీచ్కి అయితే వచ్చినాము కానీ ఇక్కడ ఎవ్వరు లేరు. స్మెల్ అంతా వచ్చేసి చేపల వాసన వస్తుంది. అంటే చేపలు పట్టే దగ్గర ఇక్కడే కోసుకొని తింటున్నట్టుగా చేపల స్మెల్ వస్తుంది. వేడి చాలా 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 వేడి ఉంది. ఈ శాండ్ అయితే కాలిపోతుంది నడవలేకుండా. ఇంకా గాలి వస్తుంది, ఎండ లేదు. అంటే ఎట్లుందంటే వేడిగా ఉంది, ఉడుకుతున్నట్టు వేడి మాత్రమే ఉంది, ఎండ లేదు, వేడి ఉంది. బీచ్ అంతా నిర్మానుషంగా ఉంది, ఎవ్వరు లేరు. ఏదో అక్కడక్కడ ఒక ఇద్దరు ఉన్నట్టున్నారు, ఒకరు ఇద్దరు అట్లుంది, ఖాళీ ఉన్నాం. కుడ్లు బీచ్ అయితే చూసినాము. ఇక్కడే లంచ్ చేసినాము. లంచ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉందని చెప్పను కానీ బాగుంది. సీ ఫుడ్ అయితే మంచిగా దొరుకుతుంది. మామూలుగా మేమున్న రిసార్ట్ లో ఏమో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ లో సీ ఫుడ్ అయితే అసలు లేదు. ఇక్కడ మాత్రం ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆ టేస్ట్ కూడా ఏదో స్టాక్ ఉన్నట్టు కాకుండా బాగుంది సీ ఫుడ్. అదంతా అక్కడే ఫుడ్ చేసినాం. ఆ వాతావరణం బాగాలే, అంటే నిజానికి అక్కడంతా అంత నీట్ గా హైజీనిక్ గా లేదు. బీచ్ సైడ్ కేఫ్లు కదా, కేఫే దాని పేరు కూడా కేఫే ఉంది అక్కడ. సో బీచ్ సైడ్ కాబట్టి అంత మంచిగా లేవన్నమాట. ఇంకా అయిపోయింది మా పని. అబ్బా ఇప్పుడు టైము 1:40 అవుతుంది. ఎండ ఉంది. జనరల్ గానే పొద్దున్న నుంచి ఎండ లేకుంటేనే బీచ్ లో వేడి వస్తుంది, అంత వేడి ఉంది. అట్లాంటిది ఇప్పుడు ఎండలో అసలు ఇంకా అక్కడ ఉండేటట్టు లేదు. అక్కడ ఉన్న సాయిల్ కూడా, అదే శాండ్ కూడా మొత్తం కాలిపోతుంది. చెప్పులు లేకుండా ఉంటే ఇంకా కాలిపోవడే, అంత కాలుతుంది అనమాట. మళ్ళా టెంపరేచర్ 34 degrees ఏమో చూపిస్తుంది. వేడి ఉంది బాగా. ఎండ లేదు కానీ వేడి. అందులో ఇప్పుడు మధ్యాహ్నం అయ్యే వరకు ఇంకా టూ మచ్ వేడి అయిపోయింది. అందుకే ఇంకా వల్ల అవ్వక 4 బీచ్లు ఈ రోజే కవర్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫస్ట్ స్నానాలు చేయాలి. ఎట్లయిపోయిందంటే బాడీ అంతా ఇట్లా అతుక్కుంటున్నట్టు బంకగా ఒక ఇరిటేషన్ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళైతే పిల్లలు మరీ మట్టిలో అక్కడ ఉన్న బీచ్లో ఆడారు కదా, మట్టి అసలు పిచ్చిగా అయిపోయినారు. ముఖాలు చేంజ్ అయిపోయినాయి. ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫస్ట్ స్నానం చేసి కొంచెం
అంటే బెడ్ పైన అట్లా రిలాక్స్ అయ్యి నిద్ర వస్తే పడుకునుడు, లేదంటే కాసేపు అట్లా ఉండి ఎగ్జాక్ట్ 4 o'clock ఇప్పుడు 1:40 అయింది. మేము రూమ్కి వెళ్ళే వరకు ఈజీగా ఇంకో 10-15 minutes పడుతుంది. రూమ్ కూడా అక్కడ చేంజ్ అయినాం, వేరే రూమ్ మారుస్తా అన్నారు. సో ఆ రూమ్ అన్ని మార్చే వరకు నాకు తెలిసి 2 అవుతుంది. మేము స్నానాలు చేసుకునే వరకు 3 అవుతుంది. ఇంకో గంట కొంచెం రిలాక్స్ అయ్యి 4కి మళ్ళా బీచెస్కి వెళ్తాం. ఇంకా 2 బీచ్లు ఉన్నాయి కదా, హెవెన్ బీచ్ ఒకటి, ఇంకొకటి ఏదో బీచ్ ఉంది. అవి 2 అన్నీ కూడా కొండల మధ్యలో ఉన్నాయి. ఒక కొండ ఎక్కి దిగితే అక్కడ బీచ్, కొంచెం చిన్న బీచ్, మళ్ళీ ఎక్కి దిగితే బీచ్, అట్లుందనమాట. ఇంకా రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం వ్లాగ్. ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాం ఏందనేది. గేమ్స్ అన్నారు, ఆ గేమ్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అసలు. అక్కడక్కడ బోర్డులు పెట్టినారు కానీ తెలియట్లేదు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కనుక్కొని వస్తాం. డైరెక్ట్ గేమ్స్కి వెళ్ళి పిల్లల్ని బాగా అక్కడ ఆడిచ్చి మళ్ళా ఇంక ఇవాళ ప్లాన్ బీచ్లు అయిపోగొట్టాలి, ఎడు తిరిగి. రేపు మళ్ళా మురుగేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి. దానికోసం ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బీచ్లకు వచ్చేటప్పుడు రోడ్ అస్సలు సరిలేదు. సింగిల్ రోడ్ ఉంది, ఆ రోడ్లోనే వచ్చేవి పోయేవి. అది కాకుండా ఒక పెద్ద వెహికల్ వస్తే కంపల్సరీ కార్ ఆపవలసింది. అంటే ఒక వెహికల్ వస్తుంటే ఇంకో వెహికల్ ఆపాలి. ఈవెన్ 2 కార్లు వచ్చినా కూడా ఈ రోడ్ మీద పట్టట్లేదు. ఒకరు స్టాప్ చేసి ఇంకొకరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అది కాకుండా చాలా ఘాట్ రోడ్, అంటే భయంకరమైన ఘాట్ రోడ్. శ్రీశైలం ఘాట్ రోడ్లు ఎంత భయంకరంగా ఉంటే ఇవి అంతకు మించి ఉన్నాయి. అసలు ఏం కనిపించట్లే ఆపోజిట్ వచ్చే వాళ్ళు. అయ్యి డ్రైవింగ్ చాలా స్లోగా, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళు. అయితే నన్ను అడిగితే ఈ స్కూటీస్ ఇస్తున్నారు రెంట్కి, అవి తీసుకొని తిరిగితే ఈ రోడ్లకు అవి సరిపోతాయి. కార్లలో అయితే కష్టమే. అదొకటి. ఇంకోటి ఇక్కడ సిగ్నల్స్ కూడా బాగున్నాయి, ఎక్కడికక్కడ ఫుల్ సిగ్నల్స్ ఉంటున్నాయి. మేము తీసుకున్న రిసార్ట్ లో వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నిట్లో ఉండాలని లేదు, కొన్ని హోమ్ స్టేస్ ఉన్నాయి కదా, వాటిల్లో ఉండవనుకుంటా మేబీ. వాటిల్లో ఏసీస్ కూడా లేవు. సో చలికాలం అయితే నడుస్తుంది, ఎండాకాలం కాబట్టి కొంచెం మనం కంపల్సరీ ఏసీలు అన్నట్టుంది. ఇంకా హోమ్ స్టేలలో అది కొద్దిగా కష్టం. చూసినారా 34 degrees అసలు టెంపరేచర్ అయితే, కానీ హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంది. ఈ ప్లేస్ లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. మామూలుగా వేడి ఎక్కువ తెలుస్తుంది, ఎండ లేదు. అదొక రకంగా ఉందనుకోండి. మళ్ళీ గాలి కూడా వస్తుంది. అంటే ఎట్లుందంటే ఎట్ ఏ టైం మనకు చల్లదనము తెలుస్తుంది, వేడి తెలుస్తుంది. చెట్ల కింద ఉంటే విపరీతమైన చల్లగా ఉంది, అంటే ఏదో చలికాలంలో చల్లగా ఉన్నట్టు. కొంచెం ఎండ వైపు వస్తే వేడి తెలుస్తుంది, అట్లుంది. సిగ్నల్స్ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు, మంచిగా సిగ్నల్స్ వస్తున్నాయి. మన ఫోన్లో ఉన్న నెట్లు వస్తున్నాయి. కొన్ని ఏరియాలు ఉంటాయి కదా, ఈ మనాలి అయితే అసలు సిగ్నలే ఉండదు. అక్కడ కనీసం ఫోన్లు వేసుకుందామన్నా కూడా ఫోన్లు వేసుకోలేము, అంత పరిస్థితి. ఒక రోజు 2 రోజులు. అండమాన్ కూడా అంతే ఉంటుండే. ఇక్కడ మాత్రం అట్లా ఏం లేదు, మంచిగా అన్ని వర్క్ అవుతున్నాయి. ఫుడ్ విషయంలో కూడా రేట్లు అన్నీ బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది. కాకపోతే మనలాగా ఉప్పు కారాలు లేవు, కొంచెం చప్పగా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనాలిలో ఫుడ్ ఎట్లుంటుంది అట్లనే ఉంది, కానీ కొంచెం మన తెలుగుతనం టచ్ అవుతుంది, అట్లుంది. ఆ బండి వస్తుంది కాబట్టి మన బండి సైడ్ తీసుకొని స్టాప్ చేయాల్సిన పరిస్థితి. అంత చిన్నగా ఉన్నాయి రోడ్లు, చూసుకోకుండా వస్తే యాక్సిడెంట్లు బాగా అవుతాయి. గోకర్ణ, ఇది గోకర్ణ. బాగుంది, అంటే మనం నేచర్ ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వస్తే. ఈవినింగ్ టైంలో లేదా చలికాలంలో అట్లా వస్తే బాగుంటది. వర్షాకాలంలో అయితే నాకు తెలిసి ఎక్కువ ఈ ఎర్రమట్టితోని ఇదంతా చిత్తడి ఉండొచ్చు. చలికాలంలో బాగుంటది. రూమ్ కి వచ్చినాం, రూమ్ చేంజ్ అయింది. ఫ్రెష్ గా నలుగురం స్నానాలు చేసి మళ్ళా ఇవే వేసుకున్నాం అనుకోవద్దు, ఎందుకంటే ఇవాళ ప్లాన్ ప్రకారమే తెచ్చుకున్నాం అనమాట బట్టలు. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతుందని అనుకోలే. సో అట్లా ఇంకా ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. ఇది ఏ బీచ్ అనేది తెలీదు, కానీ వాళ్ళ దగ్గర గేమ్స్ ఉన్నాయంట. గేమ్స్, డాల్ఫిన్ షో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మా వారు ఆల్రెడీ హోటల్ వాళ్ళతో మాట్లాడి బుక్ చేశారు మొత్తం. దీనికి వచ్చేసి పర్ పర్సన్ 900 రూపీస్ అవుతుంది. కిడ్స్ కి అయితే ఫ్రీ అంట. డాల్ఫిన్ బీచ్, ఇంకా ప్రతిదీ బోట్ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వెళ్తాము.